వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. లోయి కూల్, అంత పాజిటివ్నే జరుగుతుంది. మధు అంటుంది, లోయి కూల్, నువ్వు ప్రేమించిన వానితోటే నీకు పెళ్లి జరుగుతుంది, హ్యాపీగా ఉండు, ఏం టెన్షన్ పడకు, నీ లైఫ్లో ఇలాంటిది ఒక వండర్ఫుల్ మూమెంట్, ఫీల్ ఇట్ అని మధు అంటుంది. పెళ్లి కొడుకుని తీసుకురాని వెళ్ళండి అని అడుగుతారు. తీసుకురానికి వెళ్తే ఆ రూమ్లో తను ఒకతే ఉంటుంది, పెళ్లి కూతురు. వరుణ్ ఎక్కడున్నాడమ్మా అంటే వాష్రూమ్కి వెళ్తానన్నాడంటే, అందుకని నేను ఇక్కడ నించున్నాను, కానీ ఇంతసేపు అయితే ఇక్కడ రాలేడు అంటే ఆమె వెళ్ళి వెతుకుతుంది. ఆంటీ ఏమి ఇలా వెతుకుతుంది అని అనుకుంటుంది. ఏం వాష్రూమ్లో లేడమ్మా వరుణ్, ఎక్కడికి వెళ్ళాడు అని అంటుంది. కిటికీ వైపు చూస్తుంది. కిటికీ వైపు చూస్తే వరుణ్ ఇక్కడి నుంచే వెళ్ళిపోయాడని అనుకుంటుంది. ఆ పెళ్లి కూతురు అంటూ ఏంటి ఆంటీ అక్కడ చూస్తుంది అని అంటారు. తర్వాత తను అన్నయ్య అని వెళ్ళిపోతుంది. మండపంలో నుంచి వాష్రూమ్కి వెళ్ళడం ఏమిటి, వాష్రూమ్ నుంచి బయటికి వెళ్ళడం ఏంటి, ఏం నాటకాలు ఆడుతున్నారా అని. నిజంగా మాకేం తెలీదు, దొరికిపోయాక మీరు నమ్మించడానికి ట్రై. దేవా, మీకు ఏం తెలియకుండా జరిగిందంటే నేనేం నమ్మనీకి చిన్నపిల్లని కాదు, నేను సెంటర్ మినిస్టర్ని. ఏంటి నాగవల్లి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? వరుణ్ ఎక్కడా? వరుణ్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళుంటారు బావా. పెళ్లి కంటే ఏం ఇంపార్టెంట్, రౌడీలను పిలిచి ఏయ్ వరుణ్ ఎక్కడున్నాడు వెళ్ళి పిలుచుకరండి అని చెప్తారు రౌడీలను పిలిచి. దేవా స్టే అంటుంది, ఏంటి మమ్మీ ఇదంతా అంటే నాకు తెలియదమ్మా అని అంటారు. తర్వాత మినిస్టర్ అంటాడు, నా కూతురు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్న నిశ్చితార్థం ఇలా అవ్వడం ఏంటి? సారీ సార్, మీకు మాట రాకుండా నేను చేస్తాను, నన్ను నమ్మండి సార్ అని దేవా అంటాడు. తర్వాత నాగవల్లి అంటూ, మ్యాడీ నువ్వు కూడా వెళ్ళు అని మ్యాడీకి చెప్తాడు. వరుణ్ ఎక్కడికి పోకుండా నువ్వు వెతికి తీసుకొని రా. పెళ్లి కూతురు బాధపడుతుండే మన నాగవల్లి వెళ్ళి, నువ్వు బాధపడకమ్మా, నువ్వు నన్ను పిన్ని పిలిచావు, వరుణ్ ఏదో టెన్షన్గా ఉన్నాడు అందుకే ఇలా చేశాడు, ఏం బాధపడకు, వస్తాడు వరుణ్ అని నచ్చి చెప్తాడు. నీకు మాటిస్తున్నాను అతిథి, వరుణ్తో నీ ఎంగేజ్మెంట్ జరిగేలా నేను చూస్తాను, నాకు ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు, వెతికి ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను. మ్యాడీ నువ్వు వచ్చేసావా? వచ్చేసాను మధు, అక్కడ ఏమైనా జరిగిందా? ఏం లేదు మధు. మన వరుణ్ మన మ్యాడీకి అడుగుతాడు, మినిస్టర్ వాళ్ళు ఏమైనా గొడవ చేశారా, మామయ్య అత్తయ్య ఏమైనా కోపంగా ఉన్నారా అని అడుగుతాడు. రిలాక్స్ బావా, ఎందుకు ప్యానిక్ అవుతున్నావు, అక్కడ గురించి తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించు. అదేం లేదు బావా, అక్కడ ఏం జరుగుతుందో అని, అక్కడ జరిగిన గురించి నీకు చెప్తే హార్ట్ అటాక్ వస్తుంది, ఫస్ట్ జరగబోయే దాని గురించి ఆలోచించు. ఏమంటావు లోయి? అలాగే మ్యాడీ, త్వరగా ఈ లవ్ బాస్ని మ్యారేజ్ బాస్లా మార్చండి పంతులు గారు అని చెప్తాడు. లోకి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి దండలు తీసుకుంటుంటే వాళ్ళ అన్న చూస్తాడు, ఈమెమి దండలు తీసుకుంటుంది అని అనుకుంటాడు. అనుకొని తనని ఆటోలో ఫాలో అవుతూ ఉంటే తను మిస్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఈమె అని అనుకుంటాడు. తను గుడికి వచ్చేసి సీఎం గారు కాల్ చేస్తున్నారు. దేవా ఎలా మాట్లాడాలి నేను? హలో చెప్పండి సార్, ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయిందా, నేను రావాలా? వద్దు సార్, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎప్పుడు రావాలో నేను చెప్తాను ఫోన్ చేసి అని అంటే, ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకున్నాను కదా, ఇంకా అవ్వలేదు సార్, కొంచెం టైం పట్టేలా ఉంది అని అంటే, సరే అని పెట్టేశారు. చూసావా దేవా, సీఎం గారు కాల్ చేశారు, నువ్వు నా పరువు తీస్తున్నావు నా ఫ్రెండ్స్ ముందు అందరి ముందు అని దేవాని తిడతాడు. నాకేం చెప్పొద్దు, ఇలాంటి చీప్ పంచాయతీ ఉంటే ముందే చెప్పాలి, ఇంత దూరం తీసుకొచ్చి అందరి ముందు నవ్వులపాలు చేయడం కాదు, మీ పరువు తీయాలనే ఉద్దేశం మాకు లేదు సార్. సరే నిన్ను నమ్ముతాను, వరుణ్ ఎక్కడున్నాడో తీసుకొని రా, ఈ ఎంగేజ్మెంట్ జరిపియు, అలాగే మా బంధువుల ముందు నువ్వు నా పరువు నిలబెట్టు, వరుణ్ ఎక్కడున్నా నేను తీసుకొని వచ్చి ఈ ఎంగేజ్మెంట్ జరిపిస్తాను, నా పరువు నీ పరువు నిలబెడతాను అని దేవా నాగవల్లిని పిలుచుకొని బయటికి వెళ్తాడు. ఒక కుర్రాడు ఎంగేజ్ ముందు పారిపోయాడంటే అది కారణం ఒక అమ్మాయి అయ్యిండొచ్చు. అమ్మాయా? అవును, ప్రేమ ముదిరి పెళ్లి వరకు వచ్చిండొచ్చు. మన వాళ్ళని పంపించి గుడులన్నీ వెతకమని చెప్పండి. ఒరేయ్, ఈ సిటీలో ఉన్న అన్ని గుడిలు వెతకండి, సీసీటీవీలు పిట వెతకండి, వరుణ్ ఎక్కడున్నా తీసుకొని రండి, వెళ్ళండి అని చెప్తుంది. తర్వాత మన దేవ అంటాడు, మన ఇంట్లో ఉన్న సీసీటీవీని ఒకసారి చూడు, ఏమన్నా క్లూ అనేది దొరుకుతుంది అని చెప్తారు. ఆ రౌడీలంతా వెతుకుతారు. వెతకంగానే ఈడ పెళ్లి జరుగుతుందని చెప్తారు. చెప్పగానే అరే ఇక్కడ పెళ్లి జరుగుతుందంటారా, అందరు రాండి అని అంటారు. వరుణ్ తాళి కట్టనికపోతే ఆ రౌడీ వచ్చి ఆపుతాడు. మన మ్యాడీ వచ్చేసి ఆ రౌడీలందరినీ కొట్టేసి అలా మన వరుణ్ వచ్చేసి లోకి మెడలో తాళి కట్టేశాడు. అలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన లోకి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అన్నయ్య ఇంకా లోకి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిందో అది రాని, అప్పుడు దాన్ని కాలిట కొడతానని చెప్తాడు. పంతులు గారు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు కదా, తనకు ఏదో ఎగ్జామ్ ఉందంటే రాదు, పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి తనని పంపించేశారు. తర్వాత మన లోకి ఇంకా మన వరుణ్ అది దండలు మార్చుకుంటారు. అదొక థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ సో మచ్, ఆల్మోస్ట్ నాకు వరుణ్ దూరం అవుతాడని అనుకునేసరికి నువ్వు వరుణ్ని నాకు దక్కేలా చేశావు. అసలు రిస్క్ చేసి మీ ఇద్దరిని కలిపింది మ్యాడీ, ముందు మ్యాడీకి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ ఇంకా ఇద్దరు కలిసి థ్యాంక్స్ అనేది చెప్తారు మన మ్యాడీకి.
మీ ఇద్దరి ప్రేమ నేను గెలిపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం చేద్దాం ఏంటి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం బావా. నైటే అమ్మకు మా ఇద్దరు లవ్ మ్యాటర్ తెలిసింది.